తెలంగాణలోని బహుజన బంధువులారా, తెలంగాణ స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ పరిరక్షణ పునాది రక్షణ. ఆదమరిస్తే మోసపోతాం. ఏమరుపాటు ప్రమాదానికి దారితీస్తుంది. 2019లోనే సామాజిక సాధికారికతకు భారీ నష్టం జరిగింది. నా వంతుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, సంబంధిత మంత్రులకు విడివిడిగా విన్నపాలు సమర్పించాను. స్థానిక సంస్థలలో వారి వాగ్దానం మేరకు, ఎన్నికల ప్రమాణం మేరకు 42% బీసీ రిజర్వేషన్ నిర్ధారించి స్థానాలను కేటాయించి ఎన్నికల నిర్వహణకు వారు పూనుకోవచ్చు. వారిని ఒప్పించేందుకు 42% బీసీ రిజర్వేషన్ లక్ష్య సాధన చేసేందుకు జిల్లాలలోనూ మండలాల స్థాయిలోనూ ఆశావహులలోని సత్తాగలిగిన బీసీ నాయకులు, బీసీ సంఘాలలోని నాయకులు, వివిధ కులాలలోని ప్రొఫెషనల్ అసోసియేషన్స్తో సంబంధం కలిగినటువంటి నాయకులు ఒక్క గొంతుకగా ఏకీకృతమై సంఘటితంగా కదలాలి. వెనువెంటనే ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించాలి. కార్యాచరణ నిర్ధారించుకొని ఎక్కడికక్కడ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మన డిమాండ్ సాధన కోసం ప్రదర్శనలు, సముచిత రీతిలో ఆందోళనలు చేపట్టాల్సిన విద్యుక్త ధర్మం వెనుకబడిన తరగతుల బిడ్డలుగా మనందరిపైన ఉంది. ఇది అందరి బాధ్యత. అందుకోసమే తక్షణమే కదలమని, కార్యాచరణకు పూనుకోమని తెలంగాణలోని బహుజన బంధువులకు మీ రాపోల ఆనంద భాస్కర్ వినమ్రంగా పిలుపునిస్తా ఉన్నాను.